వెల్కమ్ టు తన్వి కలెక్షన్స్. ఇవాళ ఒక శారీ తోటి నేను చిన్న బేబీ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఒకటి 2 ఇయర్స్ బేబీకి, ఒకటి 5 ఇయర్స్ బేబీకి. ఇంకా వస్తే ఇంకా చిన్న స్మాల్ ఫ్రాక్ ఒకటి స్టిచ్ చేస్తాను. మొత్తం అయిన తర్వాత ఎలా చేశానో చూపిస్తాను. దీనికైతే ఫస్ట్ నేను ఒకటి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది, నెక్స్ట్ ఇందులోనే ఎల్లో షేడ్ కూడా ఉంది కదా, ఇద్దరికి 2 కలర్స్ అయితే తీసుకున్నాను. గ్రీన్ మీద ఒక వర్క్, ఎల్లో మీద ఒక వర్క్ చేస్తాను. ఇది వచ్చి 2 ఇయర్స్ బేబీకి చేస్తున్నాను, ఇదేమో స్మాల్ బేబీకి చేస్తాను. చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రాక్స్ అయితే ఇలా వచ్చాయి. ఫస్ట్ చిన్న బేబీ చూపించేస్తున్నాను. చిన్న కట్ వర్క్ వచ్చిన పోర్షన్ మాత్రం తీసుకొని ఇందులో ఉన్న ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను బేబీకి. దానిలో గ్రీన్ కాంబినేషన్ ఉంది కాబట్టి వర్క్ మొత్తం ఇలా గ్రీన్ తోటి హైలైట్ చేశాను. బేబీ డౌల్ డిజైన్ తీసుకున్నాను, స్మాల్ బేబీకి కాబట్టి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా నీట్గా చాలా బాగా వచ్చింది ఫ్రాకు. నెక్స్ట్ వచ్చి ఇది 2 ఇయర్స్ బేబీది. ఇది కొంచెం శారీలో కట్ వర్క్ ఎక్కువ పార్ట్ ఉన్నది తీసుకున్నాను. దాన్ని ఇలాగా లేయర్స్లా వేసాను అనమాట. 2 స్టెప్స్ వచ్చినాయి. దీనిలో గ్రీన్ బాడీ వేసాను. గ్రీన్ మొత్తం ఇందులో ఉన్న ఎల్లో కాంబినేషన్ తోటి పీకాకు ఫ్లవర్స్ హైలైట్ చేసుకున్నాను. ఇంకా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి స్టోన్స్ తోటి లైట్గా హైలైట్ చేశాను. ఇంకా బ్యాక్ సైడ్ వస్తే ఇట్లా వచ్చింది. దీనికి సింపుల్గా తాళ్ళు పెట్టేసి జిప్ ఇచ్చాను అనమాట. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. నేను మొత్తం హ్యాండ్స్కి, నెక్కి మొత్తం ఇలా పైపింగ్ వేసాను. ఎల్లో కాంబినేషన్లో వేసాను. గ్రీన్ కాబట్టి ఆపోజిట్ కలర్ ఇంకా ఎల్లో తీసుకున్నాను. దీనికి గ్రీన్ ఫ్రాక్ వచ్చి ఎల్లో తీసుకున్నాను కాబట్టి ఎల్లోకేమో గ్రీన్ వేసాను అనమాట, ఆపోజిట్ కలర్స్. ఇలాగ 2 సిస్టర్స్కి అనమాట, 2ను. ఇంకా 5 ఇయర్స్ బేబీ స్టిచ్ అవ్వలేదు, అయిన తర్వాత అది కూడా పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.